హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే భోగి పండుగ ఉంది కదండి. మీ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఈ భోగి పండుగ నాడు చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తాం కదండి. అయితే ఈ భోగి పండ్లకు సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. అవి ఏంటి, వాటికి సంబంధించిన సమాధానాలు నేను ఇప్పుడే తెలియజేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఆల్రెడీ మన ఛానల్లో ఈ భోగి పండ్లు ఎలా పోయాలి అనేది మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. చాలామందికి ముందుగా వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, అసలు ఈ భోగి పళ్ళు ఎందుకు పోయాలి? శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రికవనంలో ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి శివుడు వరమిస్తాడు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణకి బద్రి ఫలంతో అభిషేకం చేస్తారండి. ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్న పిల్లల్లా మారిపోతారు. అప్పటి నుండి ఈ రేగి పండ్లు భోగి పండ్లుగా మారాయి. అప్పటి నుండి చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసే ఆనవాయితీ అయితే మొదలైందండి. అసలు ఈ భోగి పండ్లని ఎవరికి పోయాలి? ఈ భోగి పండ్లు చిన్నపిల్లలకి పోయాలండి. మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఈ భోగి పళ్ళని పోయొచ్చు. ఇంకా కులమత భేదాలు అయితే ఏమీ ఉండదండి. ఎవరైనా ఈ భోగి పళ్ళని పోసుకోవచ్చండి. అసలు ఈ భోగి పండ్లు అంటే ఏమిటంటే, ఈ భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు అండి. ఈ రేగి పళ్ళల్లో కొన్ని వస్తువులని కలిపి వాటిని భోగి పళ్ళుగా మనం చిన్నపిల్లలకైతే పోస్తామండి. అసలు ఈ భోగి పళ్ళలో ఏమేమి కలపాలి అంటే నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ఈ భోగి పళ్ళలో ఏమి కలపాలంటే, మనం రేగి పళ్ళని తీసుకోవాలండి. కొన్ని మనకి ఎన్ని కావాలో అన్ని మోతాదులో మనం రేగి పళ్ళని అయితే తెచ్చుకొని వాటిలో కొంచెము చామంతి రేకులను కానీ లేదా బంతిపూలు రేకులను కానీ కలపాలండి. కొంతమంది ఏంటంటే చెరుకు గడ ఉంటుంది కానీ వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ రేగి పళ్ళల్లో కలుపుకుంటారు. కొంతమంది ఏంటంటే శనగలు ఉంటాయి కదండి, వాటిని 3-4 గంటల ముందే నానబెట్టుకొని వాటిని ఈ రేగి పళ్ళలు అనేది కలుపుతారు. ఇంకా చిల్లర నాణాలు అనేది కలుపుకోవాలి. లేదా చిల్లర నాణ్యం కలుపుకున్న తర్వాత పటిక బెల్లం ముక్కలు కానీ లేదా పటికే కానీ ఈ భోగి పళ్ళలో కలుపుకుంటారండి. ముందుగా మెయిన్గా వచ్చి భోగి పళ్ళు, అది పూల రేకులు, కాయిన్స్, ఈ 3 అయితే మెయిన్ తప్పనిసరిగా ఉండాలండి. మిగిలినవి ఏంటంటే మనం శనగలు కానీ అరటి ఇవి కానీ కొంతమంది చాక్లెట్లు కూడా కలుపుతారండి. చిన్నపిల్లలకు పోస్తున్నాం కాబట్టి చాక్లెట్లు కూడా కలుపుతారు. మీకు ఇష్టమండి, మీకు అందుబాటులో ఏమున్న వాటితో వీటన్నిటితో అయితే మనం వీటిని కలుపుకొని వీటిని భోగి పళ్ళుగా పిల్లలకి పోయాలండి. అయితే ఈ భోగి పళ్ళని ఏ వయసు పిల్లలకి పోయాలి అంటే 5 నెలల నుండి 11 సంవత్సరాల లోపు పిల్లలకైతే మనం ఈ భోగి పళ్ళని పోయాలండి. అయితే మొదటిసారి పోసే వాళ్ళైతే ఈ భోగి పళ్ళని బేసి సంఖ్యలో అంటే సంవత్సరం లోపు పిల్లలకి కానీ 3 సంవత్సరాల పిల్లలకి కానీ 5 సంవత్సరాల పిల్లలకి కానీ ఇలా పోయాలండి. మొదటిసారి పోసేవాళ్ళు భోగి పళ్ళని మనం ఇలా భోగి పళ్ళని అయితే 5 నెలల లోపు పిల్లలకైతే భోగి పళ్ళని పోయకూడదండి. ఇంకా ముందుగా ఈ భోగి పళ్ళని ఎవరు పోయాలి? ముందుగా మనం భోగి పళ్ళని తల్లి పోయాలండి పిల్లలకి. ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోతే మన తండ్రి చేతనే పోయొచ్చు, లేదా మన ఇంట్లో పెద్దవారు ఎవరున్నా సరే వాళ్ళ చేతనైనా మనం ఈ భోగి పళ్ళని పోయొచ్చండి. అసలు ఈ భోగి పళ్ళు ఎలా పోయాలి అంటే, ఈ భోగి పళ్ళని మనం ముందుగా ఒక గుప్పెడు చేతితో పట్టుకొని 2 చేతులతో భోగి పళ్ళని పట్టుకొని 3 సార్లు సవ్య దిశలోను 3 సార్లు అపసవ్య దిశలోను తిప్పుతా దిష్టి తీసినట్లు తీసి తలపైన ఈ భోగి పళ్ళని అయితే పోయాలండి. తరువాత మనం అక్షింతలు చల్లి ఈ భోగి పళ్ళని అయితే అలా పోయాలి. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ భోగి పళ్ళని పోయొచ్చా అంటే, తల్లి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ భోగి పళ్ళని అయితే పోయకూడదండి. ఎందుకంటే మనం ఆ చిన్నపిల్లల్ని శ్రీమన్నారాయణగా భావించి మనం పిల్లలకి భోగి పళ్ళని అయితే పోస్తున్నాం కాబట్టి, అది ఒక శుభకార్యంలాగా చేస్తున్నాం కాబట్టి మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ భోగి పళ్ళని అయితే పోయకూడదండి. గర్భవతిగా ఉన్నప్పుడు పోయొచ్చు అంటే 5 నెలల లోపు అయితే పోయొచ్చండి. 5 నెలల తర్వాత అయితే భోగి పళ్ళు పోయకూడదు. ఒకవేళ మనం గర్భవతిగా ఉన్నప్పుడు మన మొదటి సంతానానికి ఈ భోగి పళ్ళు పోయొచ్చా అంటే, మనం 5 నెలల లోపు అయితే మొదటి సంతానానికి భోగి పళ్ళు పోయొచ్చండి. తర్వాత అయితే పోయకూడదు.
ఈ భోగిపళ్ళను పోసిన తర్వాత వాటిని ఏమి చేయాలి అంటే, ఈ భోగిపళ్ళు పోసిన తర్వాత వాటిని మనం పారే నీటిలో వేయాలండి. అందులో ఉన్న కాయిన్స్ని పేదవారికి అనేది ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే సందేహం ఏమిటంటే, ఈ భోగి పళ్ళని ఏ సమయంలో పోయాలి అంటే, ఉదయం వేళల్లో పోయాలా, సాయంత్రం వేళల్లో పోయాలా అంటే, ఈ భోగి పళ్ళను సాయంత్రం వేళల్లో సూర్యాస్తమయం సమయం ఒక 40 నిమిషాల ముందు ఈ భోగి పళ్ళని అయితే ప్రారంభించాలండి. సాయంత్రం వేళలో అంటే 5 ఆ టైంలో మనం ఈ భోగి పళ్ళని ప్రారంభించాలి. ఈ భోగి పళ్ళ ఫంక్షన్కి వచ్చిన అతిథులకు ఏమన్నా ఇవ్వాలా అంటే, ఈ భోగి పళ్ళ ఫంక్షన్కి వచ్చిన అతిథులకు మనం తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. వచ్చిన అతిథులకు తాంబూలాన్ని ఇచ్చి మనం ఈ భోగి పళ్ళ ఫంక్షన్ అయితే పూర్తి చేసుకోవచ్చండి. ఈ భోగి పళ్ళు పోయడానికి ఆనవాయితీ ఉండాలా? అవసరం లేదండి. ఈ భోగి పళ్ళు పోయడానికి ఆనవాయితీ అవసరం లేదు. ఎవరైనా ఈ భోగి పళ్ళను పోసుకోవచ్చండి. ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ఎవరైనా ఈ భోగి పళ్ళను పోస్తే చాలా మంచిదండి. ఆ పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. పిల్లలకు అన్న దిష్టి అయితే ఉండదండి. దిష్టి అనేది పోతుంది. పిల్లలకు ఉండే దిష్టి అనేది చాలా మంచిది భోగి పళ్ళను పోయడం వల్ల. అసలు ఈ భోగి పళ్ళు ఎట్లా పోయాలి అంటే, ముందుగా మనం ఆ కృష్ణుడిని పూజించి ఆ కృష్ణుడికి భోగి పళ్ళు అనేది పోయాలండి. తర్వాత మన పిల్లలకి అనేది భోగి పళ్ళు పోయాలి. ఆ పిల్లలకి స్నానం చేయించి చక్కగా రెడీ చేసి స్వామివారికి నమస్కారం అనేది చేయించిన తర్వాత ఒక పీట పైన కానీ లేదా ఒక చైర్లో కానీ కూర్చోపెట్టి వచ్చిన ముత్తైదులు అందరినీ పేరెంటాలందరినీ పిలుచుకున్న తర్వాత ముందుగా తల్లి ఆ భోగి పళ్ళను తీసుకొని పిల్లలకి పోసిన తర్వాత మిగిలిన అందరి చేత పోయించి తర్వాత అక్షింతలు వేసి చివరికి ఎర్ర నీళ్ళతో దిష్టి అనేది తీయించి మనం ఈ భోగి పళ్ళని ఇట్లా అనేది పోయాలండి. 2 years బాబుకి 4 years బాబుకి అలా భోగిపళ్ళు పోయొచ్చా అంటే పోయవచ్చండి. ఒకవేళ మీరు మొదటిసారి భోగిపళ్ళు 1 year లోపు పోసినట్లయితే తర్వాత మనకి అంటే సరి సంఖ్య బేసి సంఖ్య అనే సంబంధం ఉండదండి. ఎప్పుడైనా పోసుకోవచ్చు. మొదటిసారి పోసేటప్పుడే బేసి సంఖ్యను చూసుకొని పోయాలి. తర్వాత మనం ఎప్పుడైనా పోసుకోవచ్చండి నెక్స్ట్ తర్వాత పోసుకునేటప్పుడు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ భోగి పళ్ళకు సంబంధించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. భోగి పండుగలు శుభాకాంక్షలు. భోగి పండుగలు శుభాకాంక్షలు. ఇంకా మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.